పప్పుతో ఏం చేసినా సూపర్గా సెట్ అవుతుంది. అది దాల్చైనా, పప్పుచారు అయినా, పప్పు టమాటా అయినా ఏదైనా చాలా బాగా సెట్ అవుతుంది. వంట రాని వాళ్ళు కూడా పప్పుతో ఏదైనా రెసిపీ చేసి చూడండి, చాలా బాగా సెట్ అవుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా వంటలో అనుకునేలా చేస్తారు. అండ్ చాలా వరకు పిల్లలు పప్పుచారుని చాలా బాగా ఇష్టపడుతుంటారు తినడానికి. దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఇంకా బాగా తింటారు పిల్లలు. పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా పప్పుచారుని ఎలా చేయాలో నేను ఈరోజు చేసి చూపించాను. ఒకసారి మీరు కూడా చూసి బాగుందో లేదో చెప్పండి. అండ్ నేను ఒకసారి డిగ్రీ చదువుతున్నప్పుడు మా మమ్మీ ఇంట్లో లేరని నేను పప్పుచారు చేద్దామని కుక్కర్లో పప్పు కడిగి చింతపండు, ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసి కుక్కర్ పెట్టాను. ఎంతకీ ఉడకలేదు. ఎందుకు ఉడకట్లేదా అని చూసి 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 ఇంకా ఆకలేసి ఏదో మామిడికాయ పచ్చడితో తినేసాను. తర్వాత మా మమ్మీ వచ్చాక అడిగాను, మమ్మీ నేను పప్పు చేస్తే అసలు కుదరలేదు, అసలు ఆ పప్పు ఉడకట్నే లేదు, ఎందుకా అని అడిగాను. తర్వాత మా మమ్మీ దాంట్లో ఏమేమి వేసావు అంటే చింతపండు వేసానని అడిగితే, ఫస్ట్ చింతపండు వేయకుండా ఓన్లీ పప్పునే ఉడకబెట్టాలి, తర్వాత చింతపండు యాడ్ చేయాలి, అలా చేయడం వల్లనే ఆ పప్పు ఉడకలేదన్నది జోక్గా అందరు నవ్వారు. జోక్ చెప్పడం కంప్లీట్ అయింది. మీరు కూడా ఒకసారి నవ్వండి. నవ్వుతో పాటు ఒక లైక్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పుచారు చాలా బాగుంటుంది. అలా కాదు నేను చెప్పినట్టు.